విశాఖ మాస్టర్ ప్లాన్ అమలు విషయంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు వారి అనుచరుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి లబ్ధి చేకూర్చేలా మార్పులు చేర్పులపై తర్జన భర్జన జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మాస్టర్ ప్లాన్ 2041కి ఆమోద ముద్ర పడడం తెలిసిందే. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అశాస్త్రీయంగా తయారు చేశారని 2024 ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. దీంతో పునఃపరిశీలన పేరిట టీడీపీ ఎమ్మెల్యేలు నాయకుల నుంచే అభ్యంతరాలను స్వీకరించారని అంటున్నారు. వాటిని ఎమ్మెల్యేల సమక్షంలో పరిశీలన చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆ తంతు జూలైలోనే ముగిసినప్పటికీ ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పరిశ్రమలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్, రోడ్లు, ఇతర మార్పులు చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం వారి భూముల విలువ పెంచుకోవడానికే మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. వీఎంఆర్డీఏ పరిధిలో ప్రజల భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లోనే విశాఖ బృహత్తర ప్రణాళిక 2041కు ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి 2011లో ఈ ప్లాన్ కోసం శ్రీకారం చుట్టారు. ఏళ్లు గడిచినా అది పూర్తి కాకపోవడంతో 2016లో ప్రైవేట్ కన్సల్టెంట్ సంస్థ అసోసియేట్స్ కు 10,000 కోట్లకు ఆ బాధ్యతను అప్పగించారు. 2019 వరకు టీడీపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ అది పూర్తి కాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ లో కదలిక వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వచ్చిన 17,480 అభ్యంతరాలు, సలహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు, ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా ముసాయిదీ సైతం సిద్ధం చేశారు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో పునఃపరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మే 22వ తేదీ నుంచి జూన్ 21 వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దీంతో వేల సంఖ్యలో అభ్యంతరాలు వస్తాయని ప్రభుత్వం భావించింది. దాన్ని అడ్డుపెట్టుకుని మాస్టర్ ప్లాన్ మీద ఆరోపణలు గుప్పించాలని టీడీపీ ప్రజా ప్రతినిధులు భావించారని వైసీపీ ఆరోపణ. అయినప్పటికీ కేవలం 755 అభ్యంతరాలు మాత్రమే రావడంతో టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. దీంతో ఈ అభ్యంతరాల స్వీకరణ గడువు జూలై 17వ తేదీ వరకు పొడిగించారు. ఈసారి టీడీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులే కొన్ని ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ ప్లాన్ లో మార్పులు చేయాలని వీఎంఆర్డీఏ గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులకు లబ్ధి చేకూరాలన్న ఆలోచనలతో ఈ ప్రణాళికలో సవరణ చేయాలని అధికారులపై కూటమి ఒత్తిళ్లకు దిగుతున్నట్లు సమాచారం. విశాఖపట్నం స్మార్ట్ సిటీగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అయితే విశాఖపట్నం అభివృద్ధిలో భాగంగా ఎంతో కీలకంగా ఉపయోగపడే మాస్టర్ ప్లాన్ తయారు చేసేది మాత్రం వీఎంఆర్డీఏ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ 2041 గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆమోద ముద్ర వేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాస్టర్ ప్లాన్ జాప్యం చేయడానికి అన్నట్టుగా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడానికి 2 సార్లు గడువు పెంచింది. అయితే ప్రజల నుంచి 700 చిల్లర మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. ఇంతవరకు మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోవడం అంటే ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు అధికార వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. కొంతమంది తెలుగుదేశం కూటమి పార్టీల నాయకులు, ఇంకా తెలుగుదేశం ఎమ్మెల్యేలు పిటిషన్ల రూపంలో అందజేసిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ కావాలనే మార్పులు చేర్పులు చేస్తున్నారని వీఎంఆర్డీఏ మీద తీవ్రమైన ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. ఈ మాస్టర్ ప్లాన్కి క్లైమాక్స్ ఎప్పుడు ముగిస్తారనేది ఇటు ప్రజలు, అటు అధికారులు, రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.